హలో అండి. నేను డాక్టర్ తేజస్విని తుమ్మ, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎట్ కామినేని హాస్పిటల్స్, ఎల్బీ నగర్. ఎండోస్కోపీ అనంటే ఎండో అంటే లోపల అనమాట. ఒక స్కోప్ సహాయంతోటి మన లోపల భాగాన్ని చూడ్డాన్ని ఎండోస్కోపీ అని అంటామనమాట. సో ఇది ఒక సన్నటి ట్యూబ్ ఉంటుంది. దాంతోటి అది దాని చివర్లో ఒక కెమెరా లైట్ సోర్స్ ఉంటుంది. అది మన నోట్లో నుంచి లోపలికి పంపించి మన అన్నవాహిక అంటే ఈసోఫేగస్, స్టొమక్ అంటే జీర్ణాశయం మరియు చిన్న పేగు యొక్క ఫస్ట్ పార్ట్ని లోపల మ్యూకోజల్ లేయర్ ఎలా ఉంది అన్న చెక్ చేస్తామన్నమాట. సో అందులో ఏమన్నా అల్సర్స్ కానీ, లేకపోతే ఎరోజన్స్ కానీ, లేకపోతే ఏమైనా గడ్డలు, పాలిప్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అన్నది చూస్తాం. సో ఎవరు ఈ టెస్ట్ చేయించుకోవాలి అని అంటే బేసిక్గా ఎవరికైతే ఇట్లా కడుపులో మంట, లేకపోతే తిన్నది అరగకపోవడము, తిన్నది పైనకి రావడము, ఛాతీలో మంటలాగా అనిపించడం, తినడానికి ఇబ్బందిగా ఉండడం అంటే మింగలేకపోవడం, సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ, లేకపోతే కంటిన్యూస్గా వాంతులు అవుతున్నాయి కొంతమందికి, లేకపోతే ఆ వాంతుల్లో రక్తం అనేది పడుతుంది. కొంత ఎల్డర్లీ మేల్స్ అంటే ఇప్పుడు 45 years అట్లా దానికన్నా ఎక్కువ ఉన్న మేల్స్కి అనీమియా అంటే బ్లడ్ లాస్ అవుతుంది, కానీ ఎక్కడి నుంచి అవుతుంది అని తెలియదు అంతే అనుకున్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ ఎండోస్కోపీ అనేది మేము అడ్వైస్ చేస్తామన్నమాట. 1-2 రోజుల్లో జస్ట్ కొంచెం కడుపులో నొప్పిగా ఉంది, లేకపోతే మంటగా ఉంది అని అంటే అలాంటి వాళ్ళకి ఎండోస్కోపీ అనేది అవసరం లేదు. కానీ ఎవరికైతే ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం క్రానిక్గా అంటే ఎక్కువ రోజులుగా ఉంటుంది, మందులు వాడినా కూడా తగ్గట్లేదు అని ఉంటాయో వాళ్ళు మాత్రం ఎండోస్కోపీ చేయించుకోవాల్సి వస్తుంది. అయితే ఈ ఎండోస్కోపీ చేయించుకోవడానికి మనకి చాలామంది భయపడతారు. ఏంటి అని అంటే ఇప్పుడు ఎండోస్కోపీ చేయించుకుంటే అది లోపల ఎక్కడికి వెళ్తుందో, లేకపోతే ఎటైనా హార్ట్కి వెళ్తుందా, ఇంకా వేరే ఆర్గాన్కి వెళ్తుందా అని చెప్పేసి. అలాంటిది ఏమీ ఉండదండి. ఇది చాలా చిన్న ప్రొసీజరే. హార్డ్లీ ఇట్ విల్ టేక్ 2 to 5 minutes. అండ్ మనకి ఆ అన్నవాహిక అనేది ఒక చిన్న ట్యూబ్ లాంటిది అనమాట. మనం ఎండోస్కోపీ వేసినప్పుడు అది అందులోకే వెళ్తుంది. అక్కడి నుంచి పక్కకి వెళ్ళడం కానీ, లేకపోతే హార్ట్కి వెళ్ళడం కానీ అలాంటివి ఏమీ ఉండదు. చాలామందికి ఈ డౌట్ అనేది ఉంటుంది. సో అలాంటిది ఏమీ ఉండదు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ పెయిన్ఫుల్ ప్రొసీజర్. వితౌట్ అనెస్థీషియా కూడా మీరు ఈ ప్రొసీజర్ని చేయించుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి ఎండోస్కోపీ చేయించినప్పుడు ఒకవేళ ఏదైనా అల్సర్ కానీ ఇలాంటివి ఏమన్నా బయటపడితే, ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ అల్సర్ ఇలాంటివి ఏమన్నా వచ్చిందా అని చెప్పేసి హెచ్ పైలోరీ అని ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ టెస్ట్ కూడా మనం ఈ ఎండోస్కోపీ ద్వారా చేయించుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ ఏమన్నా గడ్డలు కానీ ఇలాంటివి ఏమన్నా బయటపడితే దానికి బయాప్సీ తీయడానికి కూడా మనకి ఈ ఎండోస్కోపీ అనేది హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో ఎండోస్కోపీ అని ఎవరైనా డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు మనమైతే భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈ ఎండోస్కోపీ అనేది అప్పర్ జిఐ ఎండోస్కోపీ, లోవర్ జిఐ ఎండోస్కోపీ అని 2 రకాలుగా ఉంటుంది. అప్పర్ జిఐ అంటే మనం పైన మౌత్లో నుంచి చేసేదన్నమాట. లోవర్ జిఐ ఎండోస్కోపీ అని అంటే దాన్ని కొలనోస్కోప్ అని చెప్పేసి అంటాము. అంటే కింద మన యానస్ అంటే మలద్వారం ద్వారా లోపలికి వెళ్ళి పెద్ద పేగులో ఏమన్నా అల్సర్స్ కానీ ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పి చూస్తామన్నమాట. అది కూడా ఎండోస్కోపీలో ఒక టైప్ ఆఫ్ ఎండోస్కోపీ.